ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వేస్తానని చంద్రబాబు గారు మాట నిలుపుకున్నారు. అయితే 15,000 బదులు 13,000 వేశారు. అప్పట్లో 2,000 రూపాయలు తినేశాడు సైకో జగన్ అని లోకేష్ ఆరోపించారు. అదే సందర్భంలో ఇప్పుడు 2,000 రూపాయలు అవసరాల కోసం, స్కూల్ అవసరాల కోసం అన్నారు. అది పక్కన పెట్టేద్దాం. బట్ ఇప్పుడు ఇందులో లబ్ధి పరంగా చూస్తే తల్లికి వందనంలో అత్యధికంగా ముస్లింలు లాభపడుతున్నారు. ఎందుకంటే హిందువుల కుటుంబాల్లో ఒకళ్ళు లేదా ఇద్దరు, ముగ్గురున్న హిందూ కుటుంబాలు చాలా తక్కువ, నలుగురున్న హిందూ కుటుంబాలు వేళ్ల మీద లెక్క పెట్టాలేమో. ఇప్పుడు ఈ విషయాన్ని మనం చెప్పట్ల, ప్రభుత్వమే చెప్తోంది. తల్లికి వందనం పథకం కింద వైకాపా ప్రభుత్వంలో కంటే 54% మంది మైనారిటీలకు ఇప్పుడు అదనంగా లబ్ధి చేకూరింది. మైనారిటీ సంక్షేమ మంత్రి ఫరూక్ చెప్పారు. వైకాపాయంలో 3.12 లక్షల మందికి 468 కోట్లు ఇస్తే, కూటమి ప్రభుత్వంలో 4.81 లక్షల మందికి విద్యార్థుల తల్లుల ఖాతాలో 718 కోట్లు జమ చేసినట్టు చెప్పారు. అంటే మైనార్టీలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారన్నట్టు చెప్పుకొచ్చారు.